ఈపూరు మండలం ఇనిమెల్ల అనే గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం. రైతు పేరు వచ్చేసి షేక్ బాజీ గారు, తండ్రి లాలు సాహెబ్ గారు. ఈ రైతు పేరు వచ్చేసి షేక్ సైదా గారు, తండ్రి చిన్న సైదా గారు. వీళ్ళు గత సంవత్సరం వేరే రకాలు మా దగ్గరే 4-5 రకాలు వేరే తీసుకున్నారు. ఈ అరుణాచలం కొత్తగా ఉంది, ఎక్కువ వద్దండి, మాకు 1 ఎకరాని చాలు, నమ్మకం కుదిరితే ముందు నాటికి వేస్తామని చెప్పేసి శ్రీ అన్నదాత సీడ్స్ కారంపొడి ఇక్కడ 1 ఎకరానికే ఈ అరుణాచలం తీసుకున్నారు. కొత్త వెరైటీ. మిగతాయి 4-5 రకాలు తీసుకున్నారు. ఈ విత్తనం ఎలా ఉందో వారి మాటల్లోనే ఒక్కసారి అడుగుదాం. ఏమండి, ఈ సంవత్సరం మీరు 1 ఎకరం అరుణాచలం తీసుకున్నారు కదా, ఎలా ఉంది? బాగుందండి. వేసిన పైరు మొత్తమేనా ఇది బాగుందండి విత్తనం. మీరు వేరే రకాలు 4-5 రకాల విత్తనాలు తీసుకున్నారు కదా, అవి బాగున్నాయా, ఇది బాగుందా? ఈ అరుణాచలం అనే విత్తనమే బాగుందండి. వేసిన పైర్లు మొత్తమే నా విత్తనాల్లో అన్నిటికంటే ఇదే బాగుంది. ఆ రోజు మరి మీరు సందేహంగా కొత్తది కదా, నాకు 1 ఎకరం చాలు, ఎక్కువ వద్దు అని అన్నారు కదా, ఈ రోజు మీ సందేహం తీరిందా? తీరింది. ఇప్పుడు చూడకుండా కొత్త విత్తనం వేయాలంటే ఒకసారి పెట్టుబడులు మీద బాగుండదు కదండి. ఇప్పుడు చూశారు కదా, మరి 1 ఎకరం వేశారు కదా, ఈ రోజు మీకేమనిపిస్తుంది? వేస్తే పొలం మొత్తం ఇదే విత్తనం వేయాలనుకుంటున్నాండి. మొత్తం ఇదే వేయాలనుకుంటున్నారు. ఈ కాపు, ఇది కాపు కూడా చాలా దగ్గర కాపు అండి. పైన వరకు కూడా, చివరి కొమ్మ వరకు కూడా కాయలైనవి, ఒకసారి గమనించుకోండి మీరు. ఇంకొకటి చెట్టు వచ్చేసి ఒకసారి మీరు గమనించండి, చేను మొత్తం మినిమం 5.5 నుంచి 6 అడుగులు హైట్ ఉందండి ఎక్కడైనా కానీ. కాపు కూడా ఒక్కసారి చూడండి, చాలా దగ్గర కాపు. కాయ కూడా బాగా గోల్డ్ స్పాట్ కలర్లో చాలా బాగా మంచి ముదురు ఎరుపు రంగు కలిగి ఉంటుంది. చాలా కొమ్మలు బాగా అధికంగా ఉంటాయి. కాపు కూడా బాగా చిక్కదనం. కాపు గెనుపు దూరం ఉండదండి దీనికి. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే గెనుపు బాగా దగ్గరగా ఉంటుంది. గెనుపు చాలా చిక్కదనం, మంచి కలర్ వస్తుంది. ఎండిన తర్వాత కూడా తొడెం గోల్డ్ కలర్ వస్తుంది. కాయ మంచి ముదురు ఎరుపు రంగు. కాయ సైజు కూడా 9-9.5 సెంటీమీటర్లు ఉంది. ఇప్పుడు సైదా గారు ఉన్నారు. ఈ సైదా గారు కూడా పోయిన సంవత్సరం మాకు 1 ఎకరం చాలన్నా, మిగతాయి మాకు తెలిసినవి వేసుకుంటాము, ఇది నమ్మకం కుదిరితే ముందు నాటికి చెప్తామన్నారు. ఇప్పుడు వాళ్ళ పొలంలో ఉన్నాము. ఏమండి, మీరు పండించారు కదా, మరి ఇప్పుడు ఆ రోజు 1 ఎకరం చాలు మాకు అన్నారు. ఇప్పుడు ఈ పంట చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? పంట చూసినాక బాగానే ఉంది. మేము అది మీకు మీ విత్తనాలు, మీ ప్యాకెట్లు కానీ, మీ వీడియోస్ కానీ సెల్లో చూసి ఆ రోజు మామూలుగా 1 ఎకరం చేద్దామని చెప్పి మన్నాకి ఇప్పించాను నేను. మన్నాకి ఇప్పించిన తర్వాత నేను ప్రతిరోజు చూస్తా ఉన్నా చేనేది. చూస్తుంటే చాలా బాగుంది. ఈ సంవత్సరం ఎండు తెగులు, చెట్లు ఎండిపోవటం అలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అయితే అలాంటి సమస్య దీనికి లేదు. ఈ విత్తనానికి అయితే రాలేదు సమస్య. ఈ విత్తనానికి లేదు. మిగతా రకాల్లో ఉంది. తాలు శాతం కూడా తక్కువ. మన కోత కులికి కూడా బాగుండదు ఈ రకం. ఇప్పుడు పోయినసారి 1 ఎకరం వేసారు, ఇప్పుడు మీ సందేహాలన్నీ తీరిపోయినాయా? ముందు నాటికి 2 ఎకరాలు వేసినా 3 ఎకరాలు వేసినా ఈ విత్తనం వేయాలనుకుంటున్నాం. ఇంకా 2వ రకం వేయరు. విత్తనం అయితే వేయం. మీరు సాటి రైతుగా మీ అభిప్రాయం, రైతులకి ఈ విత్తనం వేసుకోవచ్చు కాదు. మనం రైతుకి అబద్ధం చెప్పాల్సిన పని లేదు, అబద్ధం చెప్పకూడదు. అది మంచి మాట. మీరు రైతులే కాబట్టి ఇప్పుడు మీ పొలంలో ఉన్నాం మేము. ఇదిగోండి, ఆయన రైతే, ఇదిగో ఈయన రైతే, వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళే. మొత్తం వీళ్ళందరి మీద దాదాపు వీళ్ళ అన్నదమ్ముల మీద ఒక 25 ఎన్ని ఎకరాలు వేస్తారండి మీ అన్నదమ్ముల మీద? 30 ఎకరాలు వేస్తారు. 30 ఎకరాల్లో మనం చేసింది అరుణాచలం 1 ఎకరమే. ఈ సంవత్సరం మరి ఈ 30 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు వేయాలనుకుంటున్నారు? అన్నయ్యలు కానీ, మా మాయలు కానీ, మా ఇళ్ళకాడ చుట్టుపక్కల మా ఊళ్ళు వేసే 30-35 ఎకరాలు వేస్తాం. వాటిలో ఈ రకం కొత్త రకం మనం వేసింది ఈ సంవత్సరం. దాదాపు చాలా రకాలు తీసుకొచ్చినాం మనం. వాటిలో ఇది బెస్ట్ గా ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరి ఎంత వేస్తారు మీరు ఈ విత్తనం మీద నమ్మకం? నేను 3 ఎకరాలు వేసుకుంటా అండి, మరింత వేసుకోకపోయినా. మొత్తం 3 ఎకరాలు మన నమ్మకం. మీ అన్నదమ్ముల మొత్తం మీద ఈ ఎకరం, ఇది 3 ఎకరాలు ఖచ్చితంగా వేయాల్సింది. మనిషికి 3 ఎకరాల లెక్కన వేస్తారు. ఎందుకంటే 7 మరింత పొలం వేసినా గానీ ఈ వర్షం దెబ్బకి ఉరకేసిపోయింది. ఈ ఎత్తనే ఒక 3 ఎకరాలు వేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా మీరు 3 ఎకరాలు, ఇప్పుడు మీ అన్నదమ్ముళ్ళు ఎంత వేసినా కానీ ఎక్కువ % దీన్నే వేయాలనుకుంటున్నారు. విత్తనం అయితే నమ్మకం కుదిరింది కదా. కాపు కూడా బాగా దగ్గర కాపు, చాలా చిక్కదనమైన కాపు. కాయ సైజు కానీ, రంగు కానీ చాలా బాగుంటుంది. ప్రతి చెట్టు మీరు గమనించుకోండి, చాలా చిక్కదనమైన కాపు ఉంటుంది. ఇదిగోండి, చివరి కొమ్మ కూడా గనుపు కూడా దగ్గర గనుపు. కాయ కూడా చూడండి, ఈ కొద్దిగలోనే ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ విధంగా మీరు ఏ చెట్టు చూసుకున్నా కానీ చెట్టు హైట్ కూడా ఒకసారి చూడండి, మినిమం 6 అడుగుల హైట్. చివరి కొమ్మ వరకు, తల వరకు కూడా పూతలు, కాయలు. ఇదిగోండి, కింద కాయ కూడా, కాయ సైజు, కింద కాయ అయినా మీకు అదే సైజు ఉంటుంది, పై కాయ అయినా అదే సైజు ఉంటుంది. చాలా చిక్కదనమైన కాపు. ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా ఈ అరుణాచలం మిరప విత్తనాలు ఖచ్చితంగా వేసుకోవాలి. తేజ వేసే ప్రతి రైతు అరుణాచలం మిరప విత్తనం వేసుకోవాలండి. చేను కూడా ఒక్కసారి గమనించండి, మినిమం 5.5-6 అడుగుల పైనే ఉంటుంది. కాపు బాగా దగ్గరగా ఉంటుందండి. ఇది చెట్టు గమనించుకున్నట్టయితే ఒకసారి చూడండి.